అందుకే ఎక్కువగా డాన్స్ చేయనని చెప్తూ ఉంటాను. దీని పరిస్థితి చూడండి. వస్తువులు కూడా భయోత్పాతం కలిగించావా? షేక్ అయిపోయింది సార్. షేక్ అయిపోయింది. ఒకసారి అమీర్పేటలో ఓ పెద్ద బిల్డింగ్ లో బాంబులు పెట్టారని తెలిసింది పోలీసులకి, 3 బాంబులు. అలాంటి బాంబుల్ని మరి చెక్ చేసి తీయాలంటే చాలా ఇంటెలిజెంట్ పోలీసులను పంపిస్తారు అక్కడికి. బాంబ్ డిటెక్టర్స్ వాళ్ళు వెళ్ళారు, స్క్వాడ్ వెళ్ళి మొత్తానికి చెక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్లోనే 3 బాంబులు పట్టేసుకున్నారు. వాళ్ళు జీప్లో వేసుకుని వెళ్తున్నారు, 2 పోలీసులు వెళ్తుంటే కొంత దూరం వెళ్ళాక ఒకరికి డౌట్ వచ్చింది. ఒరే ఇప్పుడు 3 ఒకటి పేలిపోతే ఏంట్రా పరిస్థితి అన్నాడు. రెండో దొరికేం చెప్దాంరా, రెండో దొరికేం చెప్దాంరా. ఒక పిల్లోడు దేవుడిని బాగా ప్రార్థిస్తున్నాడండి. ప్రార్థించి, దేవుడా నేను ఏదనుకుంటే అది జరిగేటట్టు ఆశీర్వదించు స్వామి అని మొక్కుకొని, మా ఫిజిక్స్ టీచర్ చేతులు విరిగిపోవాలి, రోజు కొడుతున్నాడు, వాడి చేతులు విరిగిపోవాలి స్వామి అన్నాడు. నెక్స్ట్ డే ఫిజిక్స్ టీచర్ చేతులు విరిగిపోయాయి. నేను అనుకున్నట్టుగానే జరిగింది. దేవుడా ఈరోజు మా ప్రిన్సిపల్ నోరు పడిపోవాలి, వాడు రోజు నన్ను తిడుతున్నాడు, నోరు పడిపోను స్వామి అన్నాడు. నెక్స్ట్ డే వచ్చేసరికి ప్రిన్సిపల్ బ్యా బ్యా అంటున్నాడు, నోరు పడిపోయింది. నేను అనుకున్నాయన్నీ జరుగుతున్నాయే, దేవుడా ఈసారి మా నాన్న చచ్చిపోవాలి, ఇంటికి వెళ్ళగానే బాగా వీపు బాదుతున్నాడు స్వామి అన్నాడు. ఇంటికి వెళ్ళాడు, వెయిటింగ్. వీళ్ళు నాన్న వచ్చాడు. వీళ్ళు నాన్న వచ్చేసి, రే ఏంట్రా ఇంకా చదువుకోలేదంటే, అదేం డాడీ నువ్వు ఇంకా చావలేదా? సరే మమ్మీ ఎక్కడా అంటే, పక్కింటి అంకుల్ చచ్చిపోయాడు రా, అక్కడికి వెళ్ళింది. శంకర్ గారు పాపం వాడు ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అండి, వాడు అలా హుస్సేన్ సాగర్ మీద ఉండి పైన ఇలా చూశాడు, కింద ఇలా చూశాడు. హుస్సేన్ సాగర్ బుద్ధుదేవుడా దండాలు అని మొక్కాడండి. అలా పైనుంచి ఒక మన ఏరోప్లేన్ వెళ్ళిందండి. ఏరోప్లేన్ వెళ్తూ ఉంటే చూసి, ఏరోప్లేన్ ఊర్లో వినడం కానీ చూడలే, ఇక్కడికి వస్తే కానీ తెలిసింది ఇది ఏరోప్లేన్ అని. ఇలా ఒక ఏరోప్లేన్ వెళ్ళిందండి, 2 వెళ్ళాయి. ఇలా వచ్చాక అక్కడ పక్కనే ఉన్న ఒక దాదా నాలాంటి వాడు వచ్చాడండి. ఏరా ఎవరురా నీది? ఏంటెందుకంటే అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? అదేనండి బుద్ధదేవుని చూసుకుంటూ మీద గాలి మోటార్ వెళ్తుంటే చూశానండి అన్నాడు. ఆహా బాగానే చూసావు, ఎన్ని చూసావు? సార్ నేనా అండి, ఎందుకండి అంటే ఇక్కడ విమానాలు చూస్తే ఫైన్ కట్టాలి అన్నాడు. అవునా అండి, తప్పదా? ఖచ్చితంగా కట్టాల్సిందే. అదేనండి ఎన్ని చూసావురా? నేను 2 చూశానండి. 2,000 అన్నాడండి. 2,000 తీసేసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు. శంకర్ గారిని చూసి సార్ 2,000 అని వెళ్ళిపోతున్నాడు. పిచ్చోడు, నేను చూసింది 3, 2 అని చెప్పా, 1000 మిగిలించుకున్నా అన్నాడు. చెప్పు ఇంకేంటి? నమస్తే అండి, నా పేరు రామ్ ప్రసాద్. సుడిగాలి సుధీర్ నా టీంలో చేస్తున్నాడండి. రేపు నుంచి ఇద్దరే చేస్తారు, ఎక్కువ మాట్లాడితే. సినిమాని తీసేస్తున్నావా? సీనిగాడు కాదురా, ఆడు చేస్తాడు. నువ్వు మానేస్తున్నావా? ఏది పడితే అది మాట్లాడతావు, పిచ్చిగా ఎక్కిందేంటి? నాకు మధ్యలో అవుతావు ఎట్లా నువ్వు? నేనంటా మొహం ఎప్పుడు అద్దంలో చూసుకున్నావా? రోజుగా చూసుకుని వస్తారా నువ్వు? అలా అనక తప్పు. అరే ఏంట్రా ఇది? పోలేని ఆడపిల్లలు గట్టపిచ్చి నిన్ను స్కిట్ లో నిన్ను అలా చేస్తే నువ్వు ఏ కోసం పైన కింద ఆడపిల్ల కనబడతారా? నిన్నేమంటాడు చూడు, ఆడపిల్ల ఉన్న అడుగుతున్నా నిన్ను. రష్మిని కాదు, తాగొచ్చావేంట్రా? శంకర్ తాగేవా? అరే ఆని తిడతావేంట్రా? నువ్వు అసలు ఏం చేసాడు ఎంత ముందు? మెడికల్ షాప్ లో మెడికల్ టాబ్లెట్ గిట్లెట్లు అమ్ముకున్నాడు. పోలే కాంపిటీషన్ అవసరమా? సంజయ్ గారు మిమ్మల్ని అవసరం అడుగుతున్నాడు. అరే బాబోయ్, అరే నీతో జోక్ చెప్పడం నా వల్ల కాదు, వదిలేరా ప్లీజ్. అరే నువ్వేదో చెప్పుకోండి, చెప్పరా. ఓకే. నా పేరు నాగే అండి, శకలక శంకర్ నుంచి వచ్చాను. ఈ 5 టీం లీడర్ని తీసారండి జబర్దస్త్లో. తీసేయగానే వీళ్ళు బాత్తో నాగబాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే, ఆయన ఒక స్విఫ్ట్ కార్ ఇచ్చాడండి, పంజాగుట్ట నుంచి అమీర్పేట తిప్పుకోండి పని చేస్తుంది మీకు అనేసి. అయితే తిరిగారు ఎవరు ఎక్కట్లేదండి. ఎక్కకపోతే మళ్ళీ జబర్దస్త్ జరుగుతుందండి అన్నపూర్ణ స్టూడియోలో. వచ్చి నాగబాబు గారు ఏటనిదే ఎవరు ఎక్కట్లేదు కారులో అని సార్ అన్నాడండి. అనగానే నాగబాబు గారు ఇలా చూసి పల్లి మనోడు పీకాడండి. పీకగానే ఒరే కారులో సిట్టింగ్ ఎంతమంది రా? 5 మంది అన్నాడు. మీ 5గురు అందులో తిరిగితే ఎవడెక్కుతాడు రా కారులో? అయితే సేమ్ సార్, మళ్ళీ ఇది అవ్వట్లే కదా బిజినెస్ అని చెప్పి మీరు పెట్రోల్ బంక్ ఇచ్చారు. ఈ పెట్రోల్ బంక్లో రోజా గారు, రష్మి గారు, ఏడుకొండల గారు అందరూ వచ్చి పెట్రోల్ కొట్టిస్తారు. ఎలాగోలా బతికే వచ్చాను. ఫస్ట్ రోజా గారు వచ్చారు, పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి అలా చూసి వెళ్ళిపోయారు. అవునులే ఆవిడ మీద మనం కౌంటర్లు కట్టేసాం కదా, అందుకని ఆవిడ పెట్రోల్ కొట్టించలేదు. ఏడుకొండల గారు వచ్చారు, ఆ టైంకి డేట్లు ఇవ్వలే కదా అందుకని పెట్రోల్ కొట్టించలేదు అనుకున్నాం. మీరు కూడా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఆపి సార్ ఏంటి సార్ మీరు కూడా పెట్రోల్ కొట్టించిపోతే ఎలాగండి అంటే, పట్మని ఒకటి లాడ్ కొట్టి ఎవడైనా పెట్రోల్ బంక్ గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకుంటారా, మీరేట్రా 5th ఫ్లోర్లో పెట్టుకున్నారా? వీళ్ళలాగా కారులు నడిపి పెట్రోల్ బంకులు నడిపి ఈ కుదరక జీవితం మీద విరక్తి పుట్టి
ఆ కారుని ట్యాంక్ బండ్లో తోసేయడానికి వెళ్ళారు. వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర పెట్టారు. ఇక తోసేస్తున్నారనే ముందు నాగబాబు గారు అలా నడుచుకుని వెళ్తున్నారు. మళ్ళీ శంకర్ గారు వెళ్ళి సార్ కార్ని వీళ్ళకి కారు మీద ఎరక్ట్ వచ్చి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి కారుని తోసేయడానికి ప్లాన్ చేశారు. అది ఎంత తోసినా వెళ్ళట్లేదు, ట్యాంక్ బండ్లోకి వెళ్ళి పడట్లే. ట్యాంక్ బండ్లోకి పడకపోతే ఇప్పుడు నాగబాబు గారు వెళ్తున్నారు. శంకర్ గారు వెళ్ళి సార్ ఎంత తోసినా ట్యాంక్ బండ్లో పట్టలేదు సార్, ఏం చేయాలి సార్ అంటే లాగొట్టి ఇంకోటి పీకర్. సార్ ఏమైంది సార్ అంటే ఎదవా ముందొక ఇద్దరు వెనకొక ఇద్దరు తోస్తుంది, ఎక్కడికి వదులుతుంది అక్కడే ఉంటుంది అన్న.